రామ్‌లల్లాగా అయోధ్యలో కొలువుదీరిన ఆ బాలరాముడికి ప్రీతికరమైన ఆహార పదార్థం ఏమిటో మీకు తెలుసా? రాముడు బాలుడుగా అంతఃపురంలో పెరిగిన వయస్సు నుంచి, విశ్వామిత్ర మహర్షి దగ్గర విద్యలభ్యసించినప్పుడు, సీతతో వనవాసంలో ఉన్నప్పుడు, వానర సైన్యంతో కలిసి యుద్ధం చేసినప్పుడు, తిరిగి రాజుగా పట్టాభిషక్తుడైనప్పుడు ఇలా వివిధ దశలలో రాముడికి ప్రీతికరమైన ఆహార పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి. దశరథ మహారాజు కుమారుడుగా, అయోధ్య రాకుమారుడుగా అంతఃపురంలో పెరిగిన బాలరాముడికి ప్రతిరోజు రాజభోగాలతో విందులు వడ్డించబడేవి. పాలు, పంచదార మరియు నేతితో చేసిన మల్పుయాలు అంటే రాముడికి చాలా ఇష్టం. అలాగే డ్రై ఫ్రూట్స్‌తో తీపికరంగా చేసిన ఖీర్ పాయసం అంటే కూడా అమితమైన ప్రీతి. విశ్వామిత్ర మహర్షి దగ్గర విద్యలభ్యసిస్తున్నప్పుడు రాముడు ఎక్కువగా ఆశ్రమం సమీపంలో దొరికే పండ్లు, దుంపలు తినేవాడు. పండ్లలో రాజైన మామిడికాయ రాముడికి ఇష్టమైన పండు. సీత మరియు లక్ష్మణుడితో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు రాముడు చాలా సాధారణమైన ఆహారమే తీసుకునేవాడు. రామ్ కండ్ మూల్గా పిలవబడే భూచక్రగడ్డ రాముడికి ఇష్టమైన కూరగాయలలో ఒకటి. సీత కోసం లంక దిశగా దక్షిణానికి పయనమైన రాముడికి శబరి అమ్మ నేరేడు పండ్లు తినిపించింది. ఆమె తాను రుచి చూసిన పండ్లని రాముడికి తినిపించగా రాముడు ఆనందంగా స్వీకరించాడు. వానర సైన్యంతో కలిసి రావణుడిపై యుద్ధంలో ఉన్నప్పుడు రాముడు ఎక్కువగా అమరనాథ్ దినుసులతో చేసిన ఆహారం తీసుకునేవాడు. దీనివల్ల ఎక్కువ శక్తి, బలం లభిస్తాయి. వీటితో పాటు పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదారతో చేసిన పంచామృతం అంటే కూడా రాముడికి చాలా ఇష్టం అని పురాణాలలో పేర్కొన్నారు. మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి.